నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 27/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. తిథి ద్వాదశి రాత్రి తెల్లవారుజామున 2:26, నక్షత్రం విశాఖ రాత్రి 10:28, యోగాలు ధృతి రాత్రి 10:37, కరణము కౌలవ మధ్యాహ్నం 1:39, కరణము తైతిల రాత్రి 2:26, రాహుకాలం ఉదయం 10:54 నుంచి 12:17, గుళికకాలం ఉదయం 8:08 నుంచి 9:31, యమగండం మధ్యాహ్నం 3:04 నుంచి 4:27, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:40, దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:42, మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:24, అమృతకాలం ఉదయం 10:49 నుంచి 12:35, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:46 నుంచి 2:29. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. భాగస్వామ్య సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధించడంతో పాటుగా భాగస్వామికి కూడా మీరు సహకరిస్తూ ముందుకు పెడతారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు శత్రురోగ రుణాలని జయించడానికి తీవ్ర స్థాయిలో శ్రమ పడతారు. అలాగే కృషిశీలత పెరుగుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి. మిత్రులు అలాగే సోదరుల సహకారంతో ఇలాంటి విషయాల్లో మీరు అందరినీ జయిస్తూ ముందుకు వెళ్ళడానికి, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత శ్రద్ధ కూడా పెరుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో అనవసరమైన ఆందోళన చెందడం, అంటే అందులో ఏమీ కంగారు పడవలసిన అవసరం లేకపోయినా కొంత భయం, కంగారు అనేది ఏర్పడడం, వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క విజయాల విషయంలో కానీ ఎక్కువ మీరు తాపత్రయపడడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ క్రియేటివిటీ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో నూతన విషయాలు నేర్చుకుంటూ ముందుకెడతారు. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఎక్కువ భాగం ఇంటి వాతావరణాన్ని సరిదిద్దుకోవడానికి, ఇంట్లో అన్ని వస్తువులు చక్కగా అలంకరించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ మీద మీకు శ్రద్ధ అనేది పెరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల తోడ్పాటు, ముఖ్యంగా సోదర సహకారం అనేది మంచిగా ఏర్పడుతుంది. వారి సహకారంతో ప్రయాణాల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పట్టుదలగా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ మాట విలువ బాగుంటుంది, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆకస్మికంగా చేయవలసిన కార్యక్రమాల వల్ల ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మంచి ఆలోచనలతో ప్రణాళికాపరంగా అప్పటికప్పుడు ఎదురవుతున్న విషయాలని కూడా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పెడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో, అంటే వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మొదలైన వాటిల్లో మీ యొక్క ఆలోచన విధంగానే చాలా విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి వ్యక్తిత్వం, గౌరవం, శ్రద్ధ మొదలైనవన్నీ పెరుగుతాయి. మీ యొక్క విషయాలలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యమైన ఆలోచనలు మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో భాగస్వామితో కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సంఘంలో పరపతి కలిగిన వ్యక్తులతో కలవడం, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి చేయడానికి మంచి ఆలోచనలు చేయడం, ఒక టీం వర్క్ని మీరు రెడీ చేసి దాని ప్రకారం ముందుకెళ్ళడం, మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళతో ఈ రోజున మీరు చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులు కొంత అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తండ్రికి సంబంధించి కానీ లేకపోతే పెద్దల్ని కలిసినప్పుడు కానీ ఆకస్మికంగా వాళ్ళతో చర్చలు జరగడం, అనుకోని ప్రయాణాలు కొంత చికాకును కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల పరంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వేళకి ఆహార స్వీకరణ అనేది కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆకస్మికమైన వైరి రాకుండా మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు సంఘంలో మంచి పలుకుబడి కలిగిన మిత్రులని తారసపడతారు. చిన్ననాటి మిత్రులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, అంటే ఒకప్పుడు మీ మిత్రులు ఇప్పుడు కనుక దూర ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారి యొక్క సహకారంతో చక్కగా చర్చలు జరిపి మంచి నిర్ణయాలు తీసుకొని సంతానపరమైన విషయాల్లో వారి యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ సలహాలు ఇతరులకి అనుకూలంగా ఉంటాయి. చక్కగా మాట్లాడి పనులు సాధించుకుంటారు. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి కష్టపడి శ్రమతో అనుకున్న బాధ్యతలు నెరవేరుస్తారు. శ్రమ, గుర్తింపు, గౌరవం అనేది మీ యొక్క వృత్తిపరంగా ఏర్పడుతుంది. భాగస్వామ్య విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడతారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రయాణాలకి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తారు. తీర్థయాత్రలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ప్రయాణ సంబంధమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు పెట్టేటప్పుడు కూడా మధ్యవర్తుల్ని నమ్మి ఏదైనా పని చేసే ముందు కానీ వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొహమాటానికి, అనుకోని ఖర్చుల వల్ల తర్వాత ఇబ్బందులు పడే కన్నా ముందరే ఆలోచనలు, నిర్ణయాలు ఆత్మీయులతో సంప్రదించేయడం అనేది అన్ని విధాలా మీకు మంచిదే. అమ్మ, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా పరిహారం తమ తమ ఇష్టదైవాన్ని ఈ రోజున నమస్కరించుకొని వాళ్ళని ప్రార్థించుకుంటూ రోజును మొదలు పెడతారు. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే అవకాశం లభించిన వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు చేయడం కానీ లేకపోతే వినడం కానీ, ఎప్పుడు కూడా కొన్ని మనం చేయలేకపోయినా అది వినడం కూడా చాలా మంచిది. దాన్ని శ్రవణం అంటారు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఆధ్యాత్మిక భావనలు, ఆరోగ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉండడం, మానసిక ప్రశాంతత మొదలైనవి ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా చేసుకోగలిగితే చేయొచ్చు, లేకపోతే విన్నా కూడా బాగుంటుంది. అలాగే అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుందని భావించవచ్చు. ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ద్వాదశ రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక, అందరికీ కామన్గా చెప్తున్నావు కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని ప్రకారం మీ జాతక చక్రంలో ఉండే దశ అంతర్దశల ప్రకారం నడుస్తున్న వాటికి ఏర్పడుతున్న సమస్యల్ని, దానికి సంబంధించిన ఆల్రెడీ మీరు పరిహారాలు పాటిస్తున్నట్లయితే ఈ యొక్క గోచారరీత్యా చెప్తున్న ఫలితాల వల్ల ఏర్పడుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని చిన్న చిన్న పరిహారాలతో, శ్లోకాలతో అధిగమించగలరు. నేటి వైశిష్ట్యం. మా ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాస విశిష్టతతో పాటు
మరి ఒక్కో రోజు ఒక్కొక్క పాసురాన్ని మీరు తెలియజేస్తూ వస్తున్నారు తిరుప్పావైలో. మరి ఈ రోజు విశిష్టత ఏంటి, ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం 12వ పాసురం గురించి దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏంటంటే కనైతిళం కత్తెరుమై అంటూ మొదలవుతుంది. అంటే దీనికి సంబంధించి ఈ రోజున ఈ పాసురంలో వాళ్ళు ఏం చెప్తారంటే స్వధర్మాన్ని ఆచరింపని ఒక గోపాలుని సోదరుని మేల్కొల్పడం అనేది మేల్కొలబడుతుందన్నమాట. ఈ యొక్క పాసురంలో మనం చెప్పుకున్నాం, ప్రతి పాసురంలోనూ ఇక ముందు వచ్చే వాటిల్లో ఇది ఒక్కొక్క అల్వార్లని మనకి జ్ఞాపకం చేసేట్టుగా ఉండడం జరుగుతుంది అని. అలాగే ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఇది ఈ యొక్క గోపాలని సోదరుని మేల్కొల్పడం, అలాగే దాంతోపాటు ఆ యాతనావస్థలో ఉన్న లక్ష్మణుని వంటి ఒక గోపాలని చెల్లెల్ని ఈరోజు గోదా గోపికలు మేల్కొల్పుతున్నారు. ఆమె అన్న శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు, అతని పేరు శ్రీరాముడు. అయితే శ్రీకృష్ణుడిని ఎప్పుడూ వదిలి రాకుండా ఉండడం అనేది అతను తన విద్యుక్త ధర్మాలను కూడా వదిలేసి, అంటే పాలు పిండం అనే విద్యుక్త ధర్మాన్ని కూడా వదిలేసి ఎక్కువ శాతం శ్రీకృష్ణుడి దగ్గర ఉండడం అనేది చేయడం అనేది జరుగుతుంది. పాలు పిండివారు లేక గేదెలు వాటి లేగదూడలను తలుచుకొని పాలు నేలపై స్రవించుండెను. క్షీర ప్రవాహంలో ఇల్లంతా నాని బురద అయ్యను. అట్టి గొప్ప సంపద గల శ్రీరాముని చెల్లెల వేకువ నుంచి తలపై పడుచుండగా నీ వాకిట నిలిచాము. అంటే మంచు తల మీద పడుతుంటే నీ వాకిట నిల్చున్నాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిలి పై దండను పట్టుకొని ఉన్నాము. కోపము తెచ్చుకొని లంకాధిపుని చంపిన మనోభిరాముడైన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము. అది వినియైనా నోరు విప్పవా, అసలు లేవవా, ఇదేమి గాఢ నిద్ర తల్లి, ఊరి వారందరికీ నీ విషయం తెలిసిపోయిందిలే, లేలే అని చెప్పి వాళ్ళు లేపుతున్నారనమాట. మరొక గోపి దగ్గరికి వచ్చి ఆమెని ఈ రకంగా లేపుతున్నారు. అప్పుడే మంచు కూడా కురుస్తోంది, నేలంతా బురదమయమైపోయినట్టుగా ఉంది. మరి నువ్వు లేవాలి కదా, మేము వాకిలి దండ పైన పట్టుకొని నించుని ఉన్నాము నీ ఇంటి ముందు, అంటే దండము అని వాళ్ళు చెప్తారు. చెప్తే దాంట్లో భావాన్ని, అంతరార్థాన్ని కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనకేం కనబడుతుందంటే తమను తాము పోషించుకునే శక్తి లేగదూడలకు ఉండదు. తమ ఆత్మను తాము ఉజ్జరింపజేసుకునే చేతనులు లేగదూడలు వంటి వారు. ఆవులు గేదెలు అంటే ఇక్కడ ఉదారులైన ఆచార్యులు, వారికి భగవదనుభవం సంపూర్ణంగా ఉండడమే, సంపూర్ణంగా పాలు సమృద్ధిగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తాం. దూడను దూరంగా ఉంచి తాడుతో కట్టినారు. ఆ దూడ తనంతట తాను తల్లిని చేరలేదు. ఆ పాశం నుండి విడిపించేవారు కానీ తల్లి పొదుగున పాలు తాగలేదు. అట్లే జీవుడు కర్మపాశం చేత ఆ విద్యారజ్జువు చేయి శరీరము దుంగకి కట్టబడినవాడు. దాన్ని వదిలించినాడు కానీ భగవంతుని జీవుని చేరలేడు. ఇట్లా బంధమున ఉన్న దానిని జీవుని ఉజ్జీవముకే హేతువై అతన్ని సర్వేశ్వరుని కడకు చేర్చువాడు ఆచార్యుడు అంటూ మనకి ఇంటర్నల్గా దాని యొక్క మీనింగ్లన్నీ దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ పాసురంలో మనకి మేల్కొల్పబడిన ఆ అల్వార్లు ఎవరు అంటే కులశేఖరు అనే అల్వార్లు అనమాట. వారు కేరళ రాజు. ఎవరు ఈ కులశేఖర అల్వార్నైనా? కేరళ రాజు. వీరు లక్ష్మణుని వలె ఇక్కడ ఆయన భగవత్ కైంకర్య నిష్ఠ ఉంది. శత్రుఘ్నునిలాగా భాగవత కైంకర్య నిష్ఠ, అంటే భగవత్ కైంకర్య నిష్ఠ, భాగవత కైంకర్య నిష్ఠ రెండు కూడా ఈయనలో సమానంగా ఉన్నాయి. అయితే వీరికి శ్రీకృష్ణ సంకీర్తన, శ్రీరామ భక్తి తాత్పర్యాలు ప్రశంసింపతగినవి. ఆ రెండు కూడా ఈయనలో ప్రశంసతగినవి. ఒకనాడు కులశేఖర చక్రవర్తి రామాయణం అనే దానికి సంబంధించి పారాయణ శ్రవణం చేస్తున్నారు ఆయన. ఈ లోపల రావణుడు సీతమ్మను ఎత్తుకొని పోయానని విని దిగ్గున లేచి ధనుర్బాణాలు దాల్చి సైన్యంతో లంకకు బయలుదేరారు ఆయన. వెంటనే అది వినంగానే అప్పుడు మంత్రులు ఆలోచించి శ్రీరాముడు రావణుని జయించి సీతమ్మతో తిరిగి వచ్చినట్లు ప్రదర్శించి ఆయన యాత్రను ఆపారు. అంతటి భగవత్ సేవా తత్పరులు ఆయన. అంటే శ్రవణంలోనే ఆయన వినంగానే వెళ్ళిపోయి ఎలాగైనా సరే యుద్ధం చేయాలి, లంకకు వెళ్ళాలి అని చెప్పి ఆయన వెంటనే బయలుదేరారు. అది చూసి అక్కడ వాళ్ళందరూ ఆపి ఆయనకి మొత్తానికి ఆ దండయాత్రను విరమింపజేశారు. అలాగే భాగవత సేవ కూడా ఆయనకి చాలా అత్యంత ఇష్టమైనది ఆయనకి. కాబట్టి తాము శ్రీరంగానికి వెళ్ళాలని ఆయన సంకల్పించినప్పుడల్లా కూడా ఏ రోజుకు ఆ రోజు భాగవతులు వచ్చినారని వినగానే మళ్ళీ వాళ్ళ సేవే ముఖ్యం కదా, భగవంతుని సేవ కంటే ముఖ్యమని తన ప్రయాణాన్ని కూడా ఆయన ఆపుకుంటూ ఉండేవాళ్ళు. కులశేఖర్లు అనే ఆయన ముకుందమాల స్తోత్రము నిత్య పఠనీయము ఆయన అది రాయడం జరిగింది. అలాగే ఆచరణీయం. వీరు వెంకటాచలపతిపై పెరుమాళ్ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని కూడా రాశారు. పెరుమాళ్ తిరుమొళి అనే దివ్య గ్రంథాన్ని రాశారు. అలాగే ముకుందమాల అనే స్తోత్రం అది కూడా ఆయన రాసిందే. శ్రీరంగని ఆలయంలో గడపగా కానీ, తిరుపతిలో పక్షిగా కానీ, లేకపోతే మొక్కగా అయినా కావాలని ఆయన కోరుకున్నాడు. అట్టి మహనీయుని వంటి గోపికను ఈరోజు వీళ్ళందరూ నిద్రలేపారు. అంటే ఈ రోజున నిద్రలేపిన వాళ్ళు ఈయన కులశేఖర అల్వారు. ఆయనకి భాగవతం మీద కూడా సమానంగా ఆయనకి అభిలాష ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి.
ఆయనని ఈ గోపిక ద్వారా ఈరోజు నిద్రలేపారని మనం ఈరోజు పాసరంలో తెలుసుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.